డాక్టర్ మధు స్పీకింగ్. ఎవరు? గోపియా? ఏ గోపి? ఓర్ నువ్వట్రా? గోవా నుంచా? ఏంటి, నేను అర్జెంటుగా రావాలా? ఫోన్లో చెప్పడానికి వీల్లేదా? ఓకే, ఈరోజే బయలుదేరుతున్నాను. మీరు పోయిండి, నాకు చాలా 3 పుట్ల 3 కంచాలు ఎక్కడ వచ్చినా రే కాస్త సబ్బు రాసి ఇందులో 2 సార్లు ముంచిపోతు రే. వాడేమైనా పసిబిడ్డ అనుకుంటున్నారా, రబ్బర్ బొమ్మ అనుకుంటున్నారా? వాడంతా వాడి వయసు అంతా. ఇలాగే నా స్నానం చేయించడం ఇటీవండి, నేను చేయిస్తాను. ఓ అబ్బో, తనకు అన్న బిడ్డ అయితే ఇంకెంత అధికారం చేసిందో. అదిగో నమ్మ చోద్యం చూడు, ఇక కొన్నాళ్ళు పోతే నీ బిడ్డను కూడా నీకు దక్కలేదు. వదినా, నీకెందుకు వదినా ఈ పనులన్నీ? అత్తయ్య వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళు చూసుకునే తీరు కళ్ళారా చూడలేకనే వదినా. అమ్మా రాధమ్మ తల్లి, ఈ లతని ఇంతప్పటి నుంచి ఇంతప్పటి వరకు పెంచింది నేనే. అలాంటి దాని కడుపును కాసిన ఈ పిందినే పెంచలేనా? పెంచలేరని కాదు కాంతమ్మ గారు, ఈ పద్ధతిలో వాడు పెరగలేడేమో అని. వదినా, నువ్వేమనుకోకపోతే ఒక మాట చెప్పనా? రేపటి నుంచి నువ్వు బాబు జోలికి రాకు. లత, బాబు మధు, అసలు ఏం జరిగిందంటే మీరేం చెప్పనక్కర్లేదు. బాబుని లాయు. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకమ్మా, లోపల తీసుకెళ్ళి. ఏమండి, అసలేమిటి మీ ఉద్దేశం? నాకేం అర్థం కావడం లేదు. లత, రాజు తను పోగొట్టుకున్న బిడ్డని మన బాబులో చూసుకుని మనశ్శాంతి పొందుతోంది. సాటి ఆడదాని మీద సానుభూతి చూపించాల్సి నువ్వు నీ అత్తయ్య సాధింపులకు తలవగటం మంచిది కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను అర్జెంట్ పని మీద మెడ్రాస్ పెడుతున్నాను. నేను వచ్చే వరకు రాధను జాగ్రత్తగా చూసుకో. నీ ఆయన వాళ్ళకం చూస్తే నీ బిడ్డని దాన్నే పెంచుకోమని ఇచ్చేసేటట్టున్నాడే. హలో గోపి. కమాన్ మధు. ఏమిటి, రాజు బ్రతికే ఉన్నాడా? రాజు, డోంట్ డిస్టర్బ్ హిమ్. రాజు చెప్తాను. గోపి, ఏమిటా ఇది? రాజు బ్రతుకున్నాడని నాకెందుకు తెలియజేయలేదు? రాత కావైతే ఆ ఘోరాన్ని చూడాల్సిన మనస్తాపం మాకు తప్పేవి కదరా. కావాలని చెప్పలేదు మధు. బ్రతుకున్నాడని తెలిస్తే మళ్ళీ చంపడానికి ప్రయత్నిస్తారేమోనని పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచమన్నారు. పత్రికలో అలా ప్రకటన చేసింది కూడా అందుకే. రాజుకు అంత శత్రువులు ఉన్నారా? ఇక్కడ కార్ నెంబర్ బట్టి ఆరాధిస్తే జాన్ అనేవాడు ఒకడు ఉన్నాడని తెలిసింది. వాడు కనిపించడం లేదు. వాడి వెనక ఎవరో ఉండి ఈ పని చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానం. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ శ్రీకాంత్ ఆచూకీ తెలుసుకుంటే ఈ కుట్ర వెనక ఎవరున్నారో బయటపడుతుంది. అమ్మాయి ఎక్కడి నుంచమ్మా ఫోను? మన మధుబాబు దగ్గర నుంచేనా? ఆయన దగ్గర నుంచి కాదత్తయ్య. నేను అప్పుడే అనుకున్నాను, ఎప్పుడైతే ఈ మహాతల్లి మన ఇంట్లో కాలు పెట్టిందో అప్పుడే ఇంటి శని పట్టుకుంది అని. అల్లారు ముద్దుగాను చూసుకునే అబ్బాయి ఎన్నడైనా ఈ నాలుగు నదులు ఉన్నాడా? నీ కాపురంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అటు చూస్తే అబ్బాయి అజాపజా లేదు ఇంతవరకు, ఇటు చూస్తే నీ కన్న బిడ్డ నీకు దూరం అయిపోతున్నాడు. రేపు ఇంతకన్నా ఏ ఘోరం జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదమ్మా. మనం ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడని అసలు కన్నా బయట వాళ్ళు ఎక్కువైపోయారు. తినిపించి చాలే ఇదే తినిపిస్తుందా? నా తల్లి నానా కూర్చో కూర్చో. ఆ మహాతల్లి పొద్దు నుంచి పాలు పట్టిందో లేదో. దా దా బాబాయ్ దో తినరా అంటే తింటావలేదా? తింటావలేదట బాబుని కొట్టకండి, వాడికి అన్న నేను తినిపిస్తాను. నువ్వెవరు? అయిన వాళ్ళు మేమంతా దిక్కులు అంటారు. కాంతమ్మ గారు, మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. అర్థం కదా? మీరు ఎన్నైనా అనండి, కానీ బాబుకి అన్న నేను తినిపిస్తాను. ఏమిటి గోళ? అసలే నా మనసు ఏమీ బాగోలేదు. దయచేసి బాబు విషయంలో నువ్వేం జోక్యం చేసుకోకు. వదినా, వాడు నా బిడ్డ. వాడికి ఏం కావాలో ఏం చేయాలో నాకు తెలుసు. దయచేసి నా బాబు నాకు దూరం చేయకు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నా బిడ్డ నాకు దూరం అయిపోతున్నాడు. కట్టుకున్న పెళ్ళాం పరాయి మగాడితో తిరగాలని ప్రాకులాడుతుంటే ఏ మగాడు ఊరుకుంటాడు? నిన్ను చంపించలేక నిన్ను దక్కించుకోవాలనే ఈ పని చేశాను. అందుకే వాడిని చంపించాను.